సో మీరేం చెప్తారు మస్తాన్ రావు గారు? ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత వారందరితో కూర్చొని చర్చించిన తర్వాత ఇక ఎమ్మెల్యేలు ఎవరైనా కాస్త దురుసు ప్రవర్తించే వాళ్ళు కాస్త తగ్గుతారని అనుకోవచ్చా? కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అనుకోవచ్చా? ఇప్పుడు మనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవుతున్నారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఫారెస్ట్ సిబ్బంది మీద జరిగిన దాడిని ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నారు. సో నేనేమంటానంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళు అంబటి రాంబాబు గారు చెప్పారు ఇందాక, వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళు గతంలో ఆ విధంగా చర్యలు తీసుకోలేదు చాలా సందర్భాల్లో. అవును, ఇప్పుడు దగ్గుపాటి ప్రసాద్ గారు ఆడియో వీడియో బయటకు వచ్చినప్పుడు అలాంటి సందర్భాలు వాళ్ళ దగ్గర కూడా వచ్చినప్పుడు సరిగా తీసుకోలేదు. కాబట్టే ప్రజలు వాళ్ళకి ఏ విధమైన తీర్పు వాళ్ళు ఇచ్చారు. పదే పదే వాళ్ళని కూడా మనం అనవసరం అన్నమాట. ఇక్కడ అంటే కొన్ని చర్చించకూడదు, కానీ గోరంట్ల మాధవ్ గారు ఎపిసోడ్ తెర మీదకి వచ్చినప్పుడు అది వీడియోనేగా. ఆయన ఏమో ఎవరైతే ప్రచారం చేశారో, ఎవరైతే డిస్కషన్ పెట్టాడో వాళ్ళని బూతులు తిట్టాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పిలిచి నీ మీద ఈ విధంగా వచ్చింది, ఇది నీదా కాదా లేకపోతే ఏంటి, ఈ విధంగా ఎందుకు వచ్చిందని మాట్లాడిన ఆ దాఖలాలు కూడా ఎక్కడ చర్చ జరగలేదు. అదే కాదు సార్, అదే కాదు. ఆడియోలు వచ్చిన అవంతి శ్రీనివాస్ గారి మీద వచ్చినాయి ఆడియోలు, లేకపోతే అనంతబాబు గారిని ఎక్కడైనా మందలించారని ఉందా? జగన్ గారు సీరియస్ గా తీసుకున్నారని ఉందా? ఎక్కడా లేదు. లేదు. అంటే నేను అనేది వాళ్ళు తీర్పు ఇచ్చారు, ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. ఈ రోజు ఎమ్మెల్యేలు మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు ఏంటో తెలియదు. కొంతమంది అంటే దాడులు పక్కన పెడితే కొన్ని లేడీస్ విషయంలో వస్తున్నాయి కూడా ఉన్నాయి. ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ఇలాంటి విషయాల్లో. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, విదేశాల నుంచి దుబాయ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరాచకాలు పాల్పడుతుంది, దౌర్జన్యాలు పాల్పడుతుంది, కాబట్టి మేము ఓటేస్తున్నామని చెప్పి వెళ్ళారు. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలించాలని చెప్తా ఉంటాడు ఆయన. నేను తప్పు చేసినా కూడా శిక్ష అయింది అని చెప్పేసి అసెంబ్లీలోనే ధైర్యంగా ప్రకటించారు. వీళ్ళు ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు మర్చిపోతున్నట్టుగా అనిపిస్తాం. లేదా ఎక్కువ మంది గెలిచారు, 164 మంది గెలిచేసరికి కంట్రోల్ చేయటం కష్టమైపోతున్నట్టుగా ఉంది. 100 మంది గెలిచుంటే కొద్ది కాన్సన్ట్రేటెడ్ గా ఉండేది. ఇప్పుడు ప్రతిపక్షం కూడా బలంగా ఉంటే కాస్త ప్రభుత్వానికి ఎంతో కొంత భయం ఉంటుంది, అందులో డౌట్ లేదు. సో లేదు, అదే అది కంట్రోల్ అనేది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు గారి మీద 4 సార్లు చంద్రబాబు గారు మందలించారని వచ్చింది. రిపీట్ అవుతానే ఉంటుందిగా ఆ నియోజకవర్గంలో. మీరు చూడండి ఏ విధమైన అంటే తలనొప్పులు, ఏదో ఒక వివాదం. ఇప్పుడు 7 ఎమ్మెల్యేల పేర్లు చెప్పారు. ఎవరు? కోన రవికుమార్ గారు, కొలికిపూడి శ్రీనివాస్ గారు, అబ్దుల్ నజీర్ గారు, దగ్గుపాటి రెడ్డి గారు. వాళ్ళు కాక పెరోలు సంబంధించి కోటంరెడ్డి సేదరెడ్డి గారు, పాసం సునీల్ గారు. సో నిన్న బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మొన్న ఫారెస్ట్ అధికారి బుడ్డా రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. నేననేది ఏంటంటే అసలు చూడండి, అంటే ఒక ప్రభుత్వం మీద కొంత కంట్రోల్ అనేది లేదంటానికి ఏంటంటే, ఇప్పుడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు అసలు ఏకంగా వీడియోలో చిక్కి అక్కడ దొరికి అక్కడ ప్రభుత్వాన్ని ఎంత అబాస్పాలు, అది ఒక పుణ్యక్షేత్రం, అక్కడ ఎలా ఉండాలి, భక్తులందరూ వస్తూ ఉంటారు, శిఖరం దగ్గర జరిగింది అంటున్నారు అది. సో అక్కడ ఫారెస్ట్ సిబ్బంది అర్ధరాత్రి అనక అపరాత్రి అనక ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళ మీద దాడి చేయటం, కిడ్నాప్ చేయటం ఇంకా చెప్తా ఉన్నారు. సో కేసు నమోదు చేశారు, బాగానే ఉంది. విమర్శలకు తావివ్వకుండా కేసు నమోదు చేయాలి. కేసు కూడా ఏదైతే సిబ్బంది మీద మరో ఎమ్మెల్యే దాడి చేయకుండా అంత సీరియస్ అవ్వాలి. సీరియస్ అంటే అదో పేపర్ మీద సీరియస్ కాదు కదా. ఎందుకంటే నిన్న జరిగింది అంతా ఏంటంటే మంత్రివర్గం అప్పుడే కాకుండా మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ జరిగింది మంత్రులకి. లోకేష్ గారు అక్కడ మాట్లాడారంటున్నారు. లోకేష్ గారు చెప్పారు, అసలే మేము ఇప్పుడు ఒక విజయం సాధించి పులివెందుల్లో చారిత్రక విజయం సాధించి ఒక మంచి ఊపు మీద ఉంటే మీరేందా బాబు ఇవన్నీ చేస్తా ఉంటే పరుగు పోతుంది. సోషల్ మీడియాలోనేమో ఆ విజయం సంగతి పక్కన పెట్టి ఎమ్మెల్యేలు పలానా శ్రీతో ఇట్లా అన్నారు. డైల్యూట్ అయిపోయింది పులివెందుల గెలుపు, అది ప్రజలు మర్చిపోయారు, మర్చిపోతా ఉన్నారు. ఇలా అయితే ఎట్లాగా? మనం అసలే సూపర్ 6 లను అమలు చేస్తా ఉన్నాం, దాని మీద విమర్శిస్తున్నారు, మళ్ళీ ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలాగా అనేది అంటా ఉన్నారు. నేనది ఆ ఎమ్మెల్యేలు ఎట్లా కంట్రోల్ అవుతున్నారు, కంట్రోల్ అవ్వట్లేదు అనేది కనిపిస్తా ఉంది. అంటే ఏంటి, ఇందాక రాంబాబు గారు ఏమన్నారు, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడం చంద్రబాబు గారి వల్ల, పవన్ కళ్యాణ్ గారి వల్ల, లోకేష్ గారి వల్ల కాదని ఎందుకు అంటున్నారు అట్లా? అంటే ఒకటండి, గతంలోనేమో అసలు అలా చేసిన ఎమ్మెల్యేల మీద మందలింపులు ఉండేవి కాదు, యాక్షన్ ఉండేది కాదు. అంటే ఇక్కడ నాకు డౌట్ వస్తుంది మస్తాన్ రావు గారు, మందలింపులు గతంలో లేవంటే అసలు గతంలో కూడా ఎమ్మెల్యేలు ఆయన మాట, జగన్ గారి మాట వినలేదేమో, వినే పరిస్థితి లేదేమో, అందుకనే అసలు చెప్పడం కూడా వేస్ట్ అనుకున్నాడు ఏమైనా? అలా ఏం లేదు. 151 అక్కడ కూడా కంట్రోల్ లేకుండా 151 హ్యూజ్
సంఖ్య ఇచ్చేసరికి అక్కడ కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. దానిలో 50 పోయినా 100 వస్తాయి అనుకున్నారు పాపం. దానిలో అనుమానం లేదు. ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు, అది తెలుసు కదా. అందుకనే కంట్రోల్ తప్పిపట్టి వాళ్ళ ప్రభుత్వం ఈ రోజు మనం మళ్ళీ తిరిగి అధికారంలో లేకుండా పోయింది. సో నేననేది ఏంటంటే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తినే ఉన్నారు, ఆయన జనసేన రూపంలో ఉన్నారు. ఆయన ప్రభుత్వంలో జనసేన రూపంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, ఇట్లాంటి వైలెంట్ ఇన్సిడెంట్ కానీ ఇప్పుడు ఆయన ఎందుకంటే కడపలో ఒక ఎండి దాడి చేస్తే స్వయంగా అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి పరామర్శించారు. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా అడుగుతాయి, ఏమైనా ఇప్పుడు ఈ ఫారెస్ట్ సిబ్బందిని కూడా పరామర్శిస్తారా మీరని. అక్కడ సున్నితంగా ఉంటది. అక్కడ దాడి చేసింది ఎవరు? మళ్ళీ ఈ జనసేనలో కూడా ఒక శ్రీశైలం ఇన్ఛార్జ్ ఉన్నారని అంటున్నారు అశోక్. సో ఇట్లా ప్రజలు ప్రశ్నిస్తారు, ఏం జరిగినా కూడా మళ్ళీ ప్రశ్నిస్తారు, దానిలో అనుమానం లేదు. సో అందుకనే ఆయన చెప్తా ఉన్నారు, మనం పరిపాలనలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలనేది చెప్తా ఉన్నారు. రెండోది ఏంటంటే పేరోల్ సార్, పేరోల్ విషయం వచ్చినప్పుడు అది చూడండి, అసలు సీఎం హోదాకి వెళ్ళిపోయింది. అది ఎట్లా? ఎమ్మెల్యేలేమో లెటర్లు ఇచ్చారు, హోమ్ మినిస్టర్ గారేమో సైన్ చేశారు, సీఎంఓలో జిఐడి దాకా వెళ్తుంది అది పేరోల్ ఇవ్వాలంటే. అంటే సీఎంఓ దగ్గర నుంచి అందరికీ అధికారుల మీద పట్టు ఉందా లేదా, ఇది అక్కడ బలహీనత వ్యక్తం అవుతుంది. అక్కడ ప్రభుత్వంలో ఎలా ఉందనేది వ్యక్తం అవుతుంది. ఒకటండి వసంతరావు గారు, ఇక్కడ చీమ చిటుక్కుమన్న ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ వచ్చిన తర్వాత అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వారి బండారం బయట పెట్టేస్తున్నారు. ప్రజలే, సామాన్య ప్రజలే బయట పెట్టేస్తున్నారు. ఇక్కడ ఇది డిబేట్ కాకపోయినా ఒక విషయం చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో మేనేజర్లని 26 మందికి జీతాలు తగ్గించుకోండి సగం అని చెప్పారు. అది బయటకు వచ్చేసింది సోషల్ మీడియాలో, 2వ రోజు నుంచి బయటకు వచ్చేసింది. అంటే అది ప్రతిపక్షం అని కాదు, అధికార పక్షం అని కాదు, మీ రహస్యంగా ఎక్కడో లోపల కూర్చొని మాట్లాడుకునే కూడా బయటకు వచ్చేస్తున్నాయి. అంతేగా, ముఖ్యమంత్రి గారికి టీ కాఫీ ఇచ్చే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ బయట జారేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళు బాధితులుగా మారతారో ఏదో ఒక విధంగా పెట్టేస్తున్నారు. గతంలో ఆకాశరామన్ ఉత్తరాలు అలా ఏం ఉండదు, ఎవరికొకరు పెట్టేస్తే సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు, అది మన వచ్చేస్తారు. రైట్ సమయం లేదంటే అందరి దగ్గర వన్ వర్డ్ కంక్లూజన్ తీసుకుందాం. 1 minute 1 word కంక్లూజన్. సురేంద్ర నాయుడు గారు, సో ఇక నుంచి అయినా సరే, ఎందుకంటే నిజంగానే అభివృద్ధి సంక్షేమం దిశగా ప్రభుత్వం అయితే చాలా కష్టపడుతుంది, అందులో ఎలాంటి డౌటు లేదు. ముందుకు వెళ్తా ఉన్న సూపర్ 6లో 4 పథకాలని అమలు చేసే క్రమంలో ముందుకు వెళ్తున్నారు. కానీ ఈ చిన్న డిస్టర్బెన్సెస్ ప్రభుత్వానికి ఒక మాయన మచ్చగా వస్తుందనేది అందరి అభిప్రాయం. సార్ అదే సార్, ఇప్పుడు సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే కాకుండా, నాయకుడిగా కాకుండా, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనం ఆలోచించాల్సింది ఏమంటే, ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టేసిపోయినటువంటి వైసీపీ గవర్నమెంట్ దాన్ని అన్నింటినీ కూడా మళ్ళీ సర్ది చేసుకుంటూ, ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ, 4,000 పెన్షన్ అన్నా మేము ఒకేసారి 4,000 ఇచ్చాం. ప్రతి మహిళకి ఉచిత బస్సు, వైసీపీ మహిళ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చు. తెలుగుదేశం మహిళే కాదు, వైసీపీ మహిళలు కూడా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. వైసీపీకి పనిచేసిన వాళ్ళకు కూడా 4,000 రూపాయలు పెన్షన్. ఏమండి, వాళ్ళు కూడా ప్రజలే, వాళ్ళు కూడా ట్యాక్సులు కడతారు, ఆ ట్యాక్సుల రూపంలో ప్రభుత్వాలకు వస్తాయి. అది కరెక్ట్ గా విమర్శలు చేసేటప్పుడు ఒరే మనకు కూడా ఇస్తున్నారు కదా 4,000 పెన్షన్, మనం కూడా ఫ్రీ బస్సు పోతున్నాం కదా, కొండకు కూడా ఫ్రీ వేస్తున్నాం బస్సు, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మేము 13,000 రూపాయలు వేస్తున్నాం. మీరు ఒక బిడ్డకే అన్నారు, అందరికి చెప్పారు ఒక బిడ్డకే అన్నారు. ఈ రోజు మేము చేస్తున్నాం కదా మెగా డిఎస్సి అన్నాము. ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నిటిని కూడా డైల్యూట్ చేసేదానికే వీళ్ళు కొత్తగా ఏదో తీసుకొస్తా ఉంటారు సార్. గత 5 సంవత్సరాలలో ఏదన్నా ఒక చిన్న లోపం జరిగితే దాన్ని ఫేస్బుక్ లో కానీ పెట్టారంటే సామాజిక మాధ్యమంలో వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసేస్తా ఉన్నారు. ఈ రోజు అలా కాదు. యథేచ్ఛగా ఏమి జరిగినా సామాజిక మాధ్యమాల్లో పెట్టే స్వేచ్ఛ కూటమి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి చిన్న జరిగినా కూడా అది బయట వచ్చేస్తా ఉంది. బయట వచ్చిన తర్వాత మేము కూడా దానికి ఏం బాధపడటంలే. ఏదైనా లోపాలు జరిగితే మేము ఎత్తి చూపిస్తే సంతోషపడుతున్నాం, దాన్ని కరెక్షన్ చేసుకొని ముందుకెళ్తాం. మేము కాదాంబరి జత్వాని ఉంది సార్, 40 రోజులు లోపలేసేసి హింసించేశారు 3 IPS ఆఫీసర్లు. ఏం చేశారు? ఒక రోజైనా పిలిచి మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి కూడా మాట్లాడితే కదా. అందుకనే కదా సురేష్ గారు ఎంతసేపు ఇందాకే చెప్పాను సార్, వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పడం చేత కదా. ఎందుకంటే నేను చెప్పా, ఈ ప్రభుత్వంలో అన్నిట్లోనూ ఉన్నది షరతులు తప్ప మరొకటి లేదు. ఇందాక మెగా డిఎస్సి అంటున్నాడు మా సురేంద్ర అన్న, మొదటి సంతకంకే దిక్కు లేదు ఇంతవరకు. దానికి కూడా
నేరుగా అసలు మెరిట్ లిస్టే రిలీజ్ చేసిన సురేష్ ఈ రోజు లిస్ట్ తీసుకో, లిస్ట్ రిలీజ్ చేసిన సురేష్ గారు, మనము ప్రభుత్వం ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎమ్మెల్యేల వ్యవహార శైలి, ఇష్టానుసారంగా వ్యవహరించడం, అధికారుల మీద చేయి చేసుకోవడం, దురుసు ప్రవర్తన, ఇది మన సబ్జెక్ట్ ప్రధానంగా. దయచేసి ఇప్పుడు మళ్ళీ సంక్షేమ పథకాలు అంటే మనకు మళ్ళీ ఎక్కడి నుంచో డిస్కస్ చేయాలి. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ ప్రభుత్వంలో వీళ్ళ మాటలు ఒక రకంగా, చేతలు ఒక రకంగా ఉన్నదైతే వాస్తవం. వివేకన్న గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత మాట మాట్లాడి నన్ను కూడా శిక్షించండి అని. సస్పెండ్ చేశారు. ఇప్పుడు కూడా ఆయన పార్టీ తరఫున కూర్చొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వీళ్ళు మళ్ళీ మాకు చెప్తున్నారు నీతులు. ఆ పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ అంటారు, ఈయనేమంటే ఆయన నేరుగా పొలమని అన్ని ఛానల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అది పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి గారి గురించి ఏం చెప్తారు? అమ్మాయి చెప్తుంది రాజకీయం గురించి వాడుకున్నారని ఆవేదన చెందుతుంది వాళ్ళ తల్లి. ఇలా మాటలు ఒక రకంగా, చేతలు ఒక రకంగా. మాట్లాడేదానికి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు గొప్ప నటులు, ఆయన డైలాగులు బాగా చెప్తారు. మాట్లాడతారు, ఆయన ఏం పోతుంది? మాట్లాడితే పోయేది ఆయన ఏముండదు, ఉచితంగా వస్తాయి మాటలు. గొప్ప నటుడు మాట్లాడతాడు, డైలాగులు, ఏమి చేతల్లో డొల్లా ఏమి లేదు ఆయన దగ్గర. వివేక్ గారు, సురేష్ గారు ఆగాలి. ఇప్పుడు సురేష్ గారు సుగాలి ప్రీతి గారి కేసు గురించి మాట్లాడారు కాబట్టి చెప్తాను. జస్ట్ ఒక గివ్ మీ 1 minute టైం. ఇప్పుడు ఆమెతో ఈ రోజే మాట్లాడడం జరిగింది, నేను స్వయంగా మాట్లాడాను. సో కేసు ఎక్కడ వరకు వచ్చింది, ఆమె వెనకాల ఎంత జరుగుతుంది కథ, గత 5 ఏళ్ల కాలం ఎంత విలువైన కాలం ఆమె పోగొట్టుకున్నది. సిబిఐ విచారణకు పేరుకే ఇచ్చారు కానీ దానికి ఒక ప్రొసీజర్ ప్రకారం ఇవ్వాల్సిన, ప్రోటోకాల్ ప్రకారం పంపించాల్సిన లెటరు 3 విభాగాలకు వెళ్లాల్సినది 3 విభాగాలకు వెళ్లకుండా డైరెక్ట్ సిబిఐకి లెటర్కి రాస్తే అది ఆ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు తీసుకోకుండా, అమ్మ మీరు ఇక్కడికి రావక్కర్లేదు, మాకు ప్రభుత్వమే 3 విధాలుగా పంపిస్తుంది 3 విభాగాలకు, దాని ద్వారా మేము టేకప్ చేసి తీసుకుంటాం తప్ప మీరు ఇలా వచ్చి మాకు చెప్పాల్సిన అవసరం లేదని అక్కడ ఆమె దాదాపు 2 ఏళ్ల పాటు అక్కడ టైం వేస్ట్ అయింది. తర్వాత కోర్టు ద్వారా తెచ్చుకుంటే ఆర్డర్ త్వరగా అవుతుందనే ఉద్దేశంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. కోర్టులో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆమె ఎవరైతే దోషులుగా పేర్కొంటుందో వాళ్ళు చాలా బలమైన వ్యక్తులు, కోర్టు హీరింగ్కి రాకోకుండా ఆపుతున్నారు. సో ఇది కేవలం కోర్టు ద్వారానే రావాల్సిన ఆర్డర్ కాబట్టి ఆమెకు న్యాయస్థానాన్ని నమ్ముకుంది అని చెప్పినప్పుడు మేము ఇప్పటికీ కూడా ఆమె వెంటే ఉన్నాము. జనసేన పార్టీ అనేది గత 5 ఏళ్ల సుగాలి ప్రీతి గారికి న్యాయం చేస్తుంది జనసేన పార్టీ. ఈ ప్రభుత్వం కంప్లీట్ గా 5 సంవత్సరాలు అయిపోయే లోపు లీగాలిటీస్ అన్ని పక్కన పెడుతూ, లీగాలిటీస్ లో ఉన్న సమస్యలను అడ్రస్ చేస్తూనే ఆమె పక్కన నిలబడాలనేది జనసేన పార్టీ యొక్క విధానము. ఎందుకున్నామండి, కొన్ని రకాలైన లీగాలిటీస్ ఇబ్బందులు ఉన్నాయి, గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్ల వల్ల కొన్ని జరుగుతున్నాయి. ఇప్పటికీ మేము నిలబడి ఉన్నాము, మా అధినేత ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాము, అందులో రెండో అనుమానం లేదు. సార్ ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఇదే విధమైన వైఖరి కానీ లేదా అధికారుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు కనుక ఇప్పుడు ముందు కొనసాగితే చాలా విపరీతమైన పరిణామాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదుర్కోవాల్సి రావచ్చు. సో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఛాంబర్లో కూర్చొని వాళ్ళు ఎవరైతే ఆ విధమైన వాటికి పాల్పడ్డారో మందలింపుతో సరిపోదు, యాక్షన్ దిగినప్పుడే కొంతమందిని హెచ్చరికలు, మరోసారి ఇట్లాంటి వాటికి పాల్పడితే మనం ఆ పార్టీలో కొనసాగడానికి కూడా ఎమ్మెల్యేలైనా కూడా హక్కు ఉండదు అనే విధమైన పనితీరు కనుక వాళ్ళు కనబరిస్తే ప్రజలందరూ కూడా హర్షిస్తారు.